స్టేషన్లకి 4 కొత్త బొలేరోలు, సీసీ కెమెరాస్ పబ్లిక్ పార్టిసిపేషన్తో ఆర్డర్ కూడా పెడుతున్నాం. సాధ్యమైనంత వరకు ముఖ్యమంత్రి గారి సూచన మేరకు మనం చొరవ తీసుకుని ఆయన సూచించిన ప్రాతిపదికన మనం పనులు చేసుకుంటే బాగుంటుంది. అనిత గారు కూడా ఇస్తారు, కానీ లేదు నేను ముఖ్యమంత్రి గారి పేరు వాడానంతే. ఆయన స్ఫూర్తితో మనం చేద్దామంటే అందరూ ముందుకు వచ్చారు. ఏదో పెద్ద ఆయన పేరు చెప్పుకుంటున్నాయి. మంత్రి గారి సమాధానం. ధన్యవాదాలు అధ్యక్ష. నిజంగా ఇప్పుడు సభ్యులందరూ మాట్లాడిన విషయాలు కానీ సభ్యులందరూ అనుభవించిన గత 5 సంవత్సరాల్లో అనుభవించిన అనుభవాలు కానీ ఒకసారి వెనక్కి తిరిగి మొత్తం అన్నీ కూడా చాలా క్లియర్గా అందరూ కూడా చెప్పారు అధ్యక్ష. అంటే క్లియర్గా చెప్పాలంటే ఒక విధ్వంసకరమైన పరిస్థితి నుంచి, ఒక భయానకమైన పరిస్థితి నుంచి, ఒక అవినీతి పాలన నుంచి ప్రజలు ఎలాంటి మ్యాండేట్ ఇచ్చారంటే శిక్షకి వాళ్ళే ఈరోజు న్యాయమూర్తులై ఉండి దగ్గర ఒక 11 సీట్లకి 151 సీట్ల దగ్గర నుంచి 11 సీట్లకి తీసుకొచ్చి కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసిన పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు తీసుకొచ్చారంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంత వెక్స్ అయిపోయారో, ఎన్డీఏ గవర్నమెంట్ మీద గౌరవ చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు నాయకత్వం మీద ఎంత ముందు చూపుతూ ఉన్నారో ఈరోజు మనందరికీ కూడా అర్థమవుతుంది అధ్యక్ష. ఈ సభ సాక్షిగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా శిరస్సు ఉంచి పాదాభివందనం చేయాలి. ఎందుకంటే నిజంగా చెప్పాలంటే అధ్యక్ష, లాస్ట్ 5 సంవత్సరాల పరిస్థితి ఇక్కడున్న ప్రతి సభ్యుడి మీద కూడా ఏదో ఒక కేసు, ఇంక్లూడింగ్ మా సీఎం గారితో సైతం అందరి మీద కూడా కేసులు ఉండే పరిస్థితి ఉంది అధ్యక్ష. దౌర్భాగ్యం ఏంటంటే ఒక దళితురాలైన నేను కడప కోర్టులో అట్రాసిటీకి సంబంధించిన కేసు విషయంలో జడ్జి ముందు నుంచి పరిస్థితి కూడా దాపురించిందంటే అప్పట్లో ఉన్న ఒకసారి ఆ వ్యవస్థను ఒకసారి గుర్తు తెచ్చుకుంటే అదొక ఉదాహరణగా మనం చెప్పొచ్చు అధ్యక్ష. అదే పరిస్థితుల్లో ఎవరైనా గట్టిగా మాస్క్ అడిగిన పాపానికి డాక్టర్ సుధాకర్ని ఎలాగా పిచ్చోడిని చేశారో, ఒక డాక్టర్ అనితారాణి అనే అమ్మాయిని విధుల్లోని అమ్మాయిని ఇబ్బంది పెట్టినందుకు బయటకు వచ్చినందుకు ఎంత హింసించారో, అదేవిధంగా సిపిఎస్ రద్దు గురించి మాట్లాడే బయటకు వచ్చే క్రమంలో ఉద్యోగస్తుల మీద ఎలాంటి కేసులు పెట్టారో, అమరావతి ఇక్కడే రాజధానిగా ఉండాలి అన్నందుకు మహిళల మీద బూటకాలతో తన్నించిన పరిస్థితి దగ్గర నుంచి ఈరోజు ఎంతోమంది ఈరోజు బయటకు వచ్చి మాట్లాడితే ఇది తప్పు అని మాట్లాడిన వాళ్ళ మీద కేసులు పెట్టడమే కాకుండా సోషల్ మీడియాలో కూడా వేధించిన పరిస్థితుల దగ్గర నుంచి గట్టిగా మాట్లాడితే భావస్వేచ్ఛ ప్రకటన అని గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు అమరావతి విజిట్కి బస్సు యాత్ర పెడితే రాళ్ళు ఇస్తున్న పరిస్థితిలో పోలీస్ అధికారి డైరెక్ట్గా బయటకు వచ్చి భావస్వేచ్ఛ ప్రకటన అని మాట్లాడారంటే ఆ రోజు శాంతి భద్రతల పరిస్థితి ఎలా ఉందో మనందరికీ కూడా అర్థమవుతుంది అధ్యక్ష. అటువంటి పరిస్థితి నుంచి ఈరోజు స్వయంగా అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి స్వయంగా అతనే బయటకు వచ్చి నా కార్యకర్తలకు బీపీలు పెరిగినాయి కాబట్టి ఈరోజు మీ పార్టీ ఆఫీసుల మీద దాడులు చేశారని ప్రేరేపించే విధంగా ఆ రోజు మాట్లాడే పరిస్థితి. ఆ రోజు పోలీసు వ్యవస్థను చూసుకుంటే పూర్తిగా నిర్వీర్యం చేశారు అధ్యక్ష. ఎంత నిర్వీర్యం చేశారంటే పోలీసులు వాళ్ళ విధులు తప్పించి పరదాలు కట్టేయడానికి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు అదేవిధంగా ఇతర ప్రతిపక్ష పార్టీ వాళ్ళ ఇళ్ల దగ్గర హౌస్ అరెస్టులు చేయడానికి, కాపలా కాయడానికి తప్పించి కనీసం శాంతి భద్రత విషయంలో కానీ, మహిళల భద్రత విషయంలోనే కానీ, సైబర్ నేరాలను అరికట్టడం విషయంలోనే కానీ ఎక్కడా కూడా ఒక స్టెప్ ముందుకేసే పరిస్థితి వాళ్ళకి లేదని చెప్పడానికి ఈరోజు నేను సిగ్గుపడాలి అధ్యక్ష. ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈరోజు మన అడ్మినిస్ట్రేటర్గా మనం ఉండేటప్పుడు డెఫినెట్గా డిపార్ట్మెంట్ వాళ్ళకి ఏ రకంగా చెప్తే వాళ్ళు ఆ రకంగా పనిచేసే పరిస్థితి ఉంది అధ్యక్ష. కాకపోతే గత 5 సంవత్సరాల్లో కొంతమంది అత్యుత్సాహంతో అంటే పరిస్థితులు మీరి ప్రభుత్వాన్ని కూడా దాటి ఈరోజు జీవోల్ని కూడా దాటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా దాటి కొన్ని వ్యవహారాలు చేసిన పరిస్థితులు కూడా చాలామంది ఈరోజు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళ సభ్యులు చాలామంది ఈరోజు కొంతమంది పేర్లతో సైతం బయటకు తీసుకొచ్చిన సందర్భాన్ని కూడా ఈరోజు గుర్తు చేసుకుంటున్నాను అధ్యక్ష. అంటే అధ్యక్ష ఈరోజు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఆ రోజు గత 5 సంవత్సరాల్లో పోలీసు వ్యవస్థ ఎంత నిర్వీర్యం అయిపోయిందంటే ఈరోజు ప్రతి ఒక్క సభ్యులు కూడా అధ్యక్ష సీసీటీవీల గురించి మాట్లాడుతున్నారు అధ్యక్ష. ఈ సీసీటీవీలకి సంబంధించి ఎంతో బకాయి లేదు అధ్యక్ష. కేవలం 12 కోట్ల రూపాయలు బకాయిలు చెల్లిస్తే ఇప్పుడు ఏదైతే సీసీటీవీ కెమెరాస్ ఆ రోజు